కావ్య మేడం, సారీ సారీ, ఆయన ఆయన మేడం కాదు కదా, సారు. ఆ ఎమ్మెల్యే గారు ఏం చెప్తున్నారంటే మన చంద్రశేఖర్ గురించి ఆడంగి ఇలా ఇలా నడుస్తాడు, ఇలా నడుస్తాడని. మీరే చూడండి, అతను ఒక ఎమ్మెల్యే ఉండి ఇట్లాంటి మాట్లాడవచ్చా? ఆయన నిప్పు అంట, మళ్ళా ఒక గిలాస్ నీళ్లు వేస్తే నిప్పు మొత్తం మాడిపోతుంది, ఆరిపోద్ది. ఈయన కూడా మాట్లాడుతున్నాడు. ప్రజలకి ఏ మంచితనం ఉంటే అదే మాట్లాడతాడు, కానీ ఈయనలాగా లుచ్చలాగా మాట్లాడాడు. కావ్య మేడం లాగా, సారీ సారీ, కావ్య మేడం కాదు కదా, కావ్య కృష్ణారెడ్డి గారు ఆయన. ఓకే, ఇంకోసారి ఆయనకి మాత్రం కృష్ణారెడ్డి గారు మాట్లాడాము, కావ్య మేడమే అని మాట్లాడతాం. మీసాలు ఉంది కావ్య అంటే, మీసాలు. మగతనం అంటే మీసాలు కదయా, దాంట్లో ఉండాల మగతనం అంటే. మీకు మగతనం, ఆయన మగతనం గురించి తెలుసుకోవాలంటే నేను చెప్పకూడదు, మీకే తెలిసిపోయి ఉంటుంది. మగతనం అంతా మీకు ఇంట్రెస్ట్ ఉంటే ఒక్కసారి టెస్ట్ చేసుకో. నువ్వే మగతనం గురించి నువ్వు కూడా మాట్లాడుతున్నావా? ఆడంగిలాగా నువ్వు ఉన్నావు, ఈ సైజు నువ్వు కూడా మాట్లాడుతున్నావా? కావ్య మేడం, నువ్వు ఒకసారి పేరు మార్చుకో. కావ్య మేడం ఎమ్మెల్యే అంటా, నువ్వు మళ్ళా నువ్వు ఒక ఎమ్మెల్యేకి సరిపోవు అసలు. అది కూడా అక్కడ ఉన్న ప్రజలు ముస్లింలు అందరూ కలిసి నీకు గెలిపించారు కదా, అదే ముస్లింకి నువ్వు ద్రోహం చేశావు. ముస్లింలు నీకు ఉమ్ముతున్నారు కౌలీలో. నీ పర్సంటేజ్ చూసుకొని 25 లక్షలను ఉస్మాన్ దగ్గర దోచుకున్నావు నువ్వు. ఆ దోచుకుని తర్వాత అతన్ని సపోర్ట్ చేశావు. కౌలి ప్రజలు నీ దగ్గర వెళ్ళి, సార్ నాకు మన అందరికీ న్యాయం చేయండి సార్ అంటే, నువ్వు ఒక ఎమ్మెల్యే ఉండి అట్లాంటి మాట్లాడవచ్చా? ఉమ్ముతున్నారు లుచ్చా ఎమ్మెల్యే. ఏం పేరుంది? కావ్య మేడం కృష్ణారెడ్డి కౌలి ఎమ్మెల్యే. నీకే చెబుతున్నావు, మా నాయకుడి గురించి ఒక్కసారైనా ఇంకొకసారైనా ఇట్లాంటి దురదృష్టం మాట్లాడితే మాత్రం ఊరుకోము. మా నాయకుడి గురించి మాత్రం ఒక్కసారైనా విమర్శలు చేస్తే టాటా తీస్తాం. కావ్య మేడం, అదే విధంగా కౌలి ఎమ్మెల్యే.